తప్పుల మీద తప్పులు చేస్తున్న భర్తను ఎన్నాళ్ళు క్షమించాలి, ఎన్నాళ్ళు భరించాలి? బ్రతుకు భారంగా ఉందక్క. అమ్మా, నన్ను ఏడిపించడానికి మా ఆయన ఒక అమ్మాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. నేను ఏడుస్తూ వెళ్ళా. అలా ఒకటో అమ్మాయి, రెండో అమ్మాయి, 10 మంది ఆడపిల్లలు పేర్లతో సహా చెప్పగలను, కానీ చెప్పకూడదు. ఒకరోజు కాండం బయట జోబులో చూశాను. ఏంటని అడిగేమనుకో, మనం అంటే ఇష్టం ఉంటే 4 మాయ మాటలు చెప్పి కన్విన్స్ చేస్తాడు, లేదనుకో వదిలేసి వెళ్ళిపోతాడు. అంత రిస్క్ నేను చేయలేను. కానీ ఇక్కడ పెయిన్ అనేది ఒకళ్ళకి చెప్పుకోలేక, ఒకళ్ళతో పంచుకోలేక నరకం చూశానమ్మా. ఇప్పటికీ మనసు కష్టంగా ఉన్నప్పుడు 4 రోజులు ఎవరింటికైనా వెళ్దామంటే ఎగతాళి చేసేవాళ్లే కానీ ఆదరించేవాళ్ళు ఎవరూ లేరమ్మా. రాముడు దేవుడైనప్పుడు కృష్ణుడు కూడా దేవుడేనమ్మా. ప్రతి ఆడపిల్ల రాముణ్ణి పూజించినట్టే కృష్ణుణ్ణి కూడా పూజించాలి. ఇలా ఎన్నాళ్ళు భరించాలి అంటే, మన అనుకునే బంధంతో మనం బ్రతుకంతా బాగుండాలి అంటే చచ్చేంత వరకు భరించాల్సిందే, తప్పదు.